టీఆర్ఎస్ని వీడి వెళ్లే వారిని ప్రజలే చెప్పులతో కొడతారు, మా పాలనలో వేసవిలోనూ సాగునీరు ఇచ్చామంటూ ప్రస్తావన చేస్తూ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఆయన నిన్న వ్యాఖ్య చేశారు. అట్లా పార్టీ ఫిరాయించిన వాళ్ళని ప్రజలు తిరగబడి తరిమి కొట్టే చైతన్యమే మన దేశంలో ఉంటే పార్టీ ఫిరాయింపులు ఎందుకు ఇంత జరుగుతాయి? సో ఎవరు ఏ పార్టీ నుంచి వెళ్ళిన వారిని ఎవరు ప్రజలు తరిమి కొట్టారు? సో ప్రజల కొరకే అభివృద్ధి కొరకే వెళ్ళామని ఇప్పుడు చెప్తున్నారు కదా. అందువల్ల అంత సీను బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోతుంటే ప్రజలు ఎంబడబడి చెప్పులతో కొట్టే అంత సీను నా దండలేసి ఆహ్వానించే పరిస్థితి కూడా ఉంది. అయినా బీఆర్ఎస్కి అసలు నైతిక హక్కు ఉందా? మీరు 2014 తర్వాత 18 ఎన్నికల తర్వాత చెడామడ కాంగ్రెస్ టీడీపీ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలని అందరినీ లాక్కొని ఇప్పుడు శ్రీరంగ నీతులు చెప్తే జనం అంగీకరిస్తారా? సో ఏమని జనానికి పిలిపిస్తారు? మన పార్టీ నుంచి పార్టీ ఫిరాయిస్తున్న ఎమ్మెల్యేలు చెప్పులతో కొట్టండి అంటే అక్కడ క్వశ్చన్ రాదా? మనమేం చేశామని అనే ప్రశ్న రాదా? వీళ్ళని తక్కువ మందిని తీసుకున్నారా? తీసుకొని వీళ్ళు మంత్రుల పదవులు ఇచ్చారు కదా. బీఆర్ఎస్ ఏమో ఇతర పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రి పదవులు ఇస్తుంది, బీఆర్ఎస్ వెళ్ళిపోయిన వాళ్ళేమో ప్రజలు చెప్పులతో కొట్టారా? అంటే అది రాజకీయంగా ఎక్కడన్నా ప్రాతిపదిక ఉందా? పల్లా రాజేశ్వర నాకు మంచి మిత్రుడే, కానీ బేసిస్ ఏంటి? అఫ్కోర్స్ ఆయన పార్టీని సమర్థించుకోవడానికి ఆయన మాట్లాడాలి తప్పదు, కానీ బట్ ఇట్ లుక్స్ ఆక్వర్డ్ కదా. అసలు బీఆర్ఎస్ నేతలు ఎమ్మెల్యేల ఫిరాయింపుల గురించి మాట్లాడితే అంతకన్నా ఇంకా అన్యాయం ఏమైనా మొసలి కన్నీళ్ళు గార్చడమా లేకపోతే ఇంకేది కన్నీళ్ళు గార్చడమో మనకు తెలియదు. సో అంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? సో అందువల్ల టీడీపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆఖరికి సిపిఐ తరఫున ఒక ఎమ్మెల్యే ఎన్నికైతే ఆయన కూడా వదలే. సో ఏం అవసరం వచ్చింది? అంత పోనీ 63 వచ్చినప్పుడు అంటే తీసుకున్నారు, 88 వచ్చినా కూడా ఇదే పని చేశారు కదా. 88 వచ్చిన తర్వాత 100 పైకి తీసుకెళ్లారు కదా. 119 మంది ఎమ్మెల్యేలు ఉంటే 112 మంది ఎంఐఎం 7గురితో కలిపితే ఓ దశలో 112 మంది బీఆర్ఎస్. ఈ స్థాయికి మీరు రాజకీయాన్ని దిగజార్చి ఇలా ఫలితాన్ని అనుభవిస్తుంటే ఇప్పటికైనా బీఆర్ఎస్కు ఎక్కడో చోట ఆలోచన రావాలి, ఇంట్రాస్పెక్షన్ రావాలి. మనం చేసిన రాజకీయం తప్పు, ఇలా ప్రతిపక్షాన్ని లేకుండా చేసి మనం గెలుద్దాం అనుకున్నాం, కానీ ప్రతిపక్షాలు లేకుండా చేయలేము. ఇలా ఇతర పార్టీలు దెబ్బతీయడం కాదు. మన రాజకీయం అంటే ప్రజలకు మేలు చేసి ఇతర పార్టీలు ప్రజల్లో ఇర్రెలెవెంట్ చేయాలి. అది రాజకీయం అవుతుంది, అది పాలనా దక్షత అవుతుంది. నువ్వు మెరుగైన పాలన ఇస్తే ఆటోమేటిక్గా మిగతా పార్టీలు ఇర్రెలెవెంట్ అవుతాయి. నువ్వు మంచి పని చేసినాక ప్రజలు ఇర్రెలెవెంట్ కారా? కానీ నేను నా పాలన ఎట్లా నేడవని నేను పక్క పార్టీలను దెబ్బతీస్తే నాకు ఆటోమేటిక్గా బలం ఉంటుంది, నా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తి నేను పట్టించుకోను, ఏమైనా ఇతర పార్టీలు ఎమ్మెల్యేలు లాగేస్తాను. ఈ వైఖరి తీసుకుంటే రాజకీయాన్ని ఈ స్థాయికి దిగజార్చి ఒక ఉద్యమ పార్టీగా మొదలై ఉద్యమ కారణం పక్కకు పెట్టి చెడామడ ఇతర పార్టీ నాయకులు తీసుకొని ఇప్పుడు తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వెళ్ళిపోతుంటే అన్యాయం, అక్రమం, అమానుషం, దుర్మార్గం అని ఆక్రందిస్తే జనం యాక్సెప్ట్ చేస్తారా? ఒకసారి ఆలోచించాలి కదా.